స్మృతి అయితే మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొన్న చూసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం, ఇప్పుడు వివేక్ పార్టీకి రాజీనామా చేయటం, అదేవిధంగా బాబు మోహన్ కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా విజయశాంతి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విషయం మీద కొంత పార్టీ సన్నగిల్లుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల వేళ ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి దూకుడు తగ్గింది. ఫస్ట్ అధికార పార్టీ మీద బీజేపీ దూకుడు తగ్గింది. రెండో అంశం, ఎవరుంటే ఏంటి ఎవరు పోతే ఏంటి, నా స్థానము నేను అనే విషయంలో కొంతమంది పార్టీ సీనియర్లు వ్యవహరించడంతో మరికొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు పనిచేసినప్పుడు విజయశాంతి విషయంలో కూడా పార్టీ కొంత నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. ఆవిడ గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు, తనను పట్టించుకోవట్లేదు, తనకు సమాచారం ఇవ్వట్లేదు, తన పార్టీలోకి వచ్చినా గుర్తింపుగా ఉండట్లేదు, తనకు మా కనీసం వేదికల మీద మాట్లాడడం కూడా అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి విజయశాంతి అనేక సందర్భాల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ నాయకులు ఎవరు ఆమెకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పార్టీ కార్యక్రమాలకు కనీసం ఆమెకు సమాచారం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆవిడ కూడా ఆ విజయశాంతి కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తుంది, ఇష్టంగా పరిశీలిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయించుకున్న కూడా విజయశాంతి కొంత వేచి చూస్తుండగా మనకున్న సమాచారం వారు. కృష్ణమూర్తి అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేసినాయి. కొంత జాప్యం జరుగుతుంది బీజేపీ పార్టీలో అని తెలుస్తోంది. సో బీజేపీ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మనే మారిపోయారు. సో ఇప్పుడు ఆ పదవిని ఎవరికి ఇస్తారు, ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంత జాప్యం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పోయినప్పటికీ ఆ సభ్యులుగా గతంలో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేసినటువంటి విఠల్, తర్వాత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఇట్లా చాలా మంది దాంట్లో ఉన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, ఇట్లాంటి వాళ్ళు మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు, వివేక్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళలో అనుభవం ఉన్న వాళ్ళకు ప్రజలతో ప్రజలు కొంతమంది కొన్ని అంటే బీసీ సంఘాలు కానీ, యాదవ సంఘాలు కానీ, గౌడ సంఘాలు కానీ కొంత రిప్రజెంటేటివ్స్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేటివ్స్ అని తీసుకొని వాటిని పరిశీలించడం ఉన్న కమిటీ తోటి పూర్తి చేస్తారు. దానికి పెద్ద పార్టీలో మేనిఫెస్టో కమిటీ అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. కానీ సీనియర్లు పార్టీని వదిలిపోవడం అనేది కొంత చర్చనీయాంశం. ఎన్నికల వేళ పార్టీలో చేరికలు లేకపోగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ పార్టీ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురి చేసే అవకాశం ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేది కొంచెం పార్టీ ప్రచారం మీద కానీ, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం చెడుగా వెళ్ళి కొంత ఎన్నికల్లో దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్, రైట్ కృష్ణమూర్తి, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాము, బీజేపీ పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతకాలం అమిత్ షా జోక్యం చేసుకోవడం వల్ల, అదేవిధంగా హైకమాండ్ జోక్యం చేసుకోవడం వల్ల తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇది నేతల మధ్య సమన్వయ లోపం అనేది ఎక్కువైంది. సో ఇది ఒక కారణం వివేక్ వెళ్ళిపోవటానికి అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే కేంద్ర పార్టీ మొదట్లో వీళ్ళు చేరినప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చింది. అయితే మరొక విషయం ఏంటంటే, బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుని పదవి తప్పించాలన్నటువంటి కొంతమంది నేతల అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావడము, ఆ నేపథ్యంలో జరిగిన సంఘర్షణలో అంటే నేతల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకొని ఒకరికంటే ఒకరు పడకుండా ఉండడం, దీంతో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే బండి సంజయ్కి మద్దతు నిలిచారో వాళ్ళంతా ఒక టీంగా, బండి సంజయ్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా ఒక టీంగా ఏర్పడి, అంటే రెండు గ్రూపులుగా ఏర్పడి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బండి సంజయ్ని ఎవరైతే సమర్థిస్తూ బండి సంజయ్ నాయకత్వంలోనే పనిచేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతా ఉన్నారు. మనం గతంలో గమనించంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, ఆయన బండి సంజయ్ నాయకత్వం బలంగా కోరుకున్నారు. గతంలో కూడా ఆయన ఒక వేదికలో చెప్పారు, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా చెప్పారు, బండి సంజయ్ని మార్చడంతో నేను బాత్రూంలోకి పోయి ఏడ్చినా, నాకు చాలా దుఃఖం వేసింది ఆయన మార్చడము, ఆయన తప్పు చేసింది ఏంటని. అదేవిధంగా అనేక సందర్భంలో నాయకులు అభిప్రాయం, తమ మనసులోని మాటను ఏదో రకంగా ఏదో ఒక వేదిక మీద బయట పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అంటే అదే వేదిక మీద బండి సంజయ్ కొన్ని చేశారు, నా పైన కుట్రలు చేశారు, కనీసం కిషన్ రెడ్డి పనిచేసుకుని కిషన్ రెడ్డి మీద కుట్రలు చేయకుండా ఆయన పనిచేసుకుని ఇవ్వండి అని. అంటే నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా బహిరంగం కావడం, ఆ బహిరంగంగా వచ్చినప్పుడు అది ఇంటర్నల్గా చర్చ జరగాల్సిన అంశాలన్నీ ఓపెన్ గా చర్చ జరగడము, ప్రజల్లోకి రావడము, పార్టీ శ్రేణుల్లో దాని మీద చర్చ జరగడము, ఇవన్నీ కూడా కొంత పార్టీని ఇబ్బందికర పరిస్థితుంది.
నాయకుల మధ్య కూడా అంటే నాయకులకు కూడా వారికి వారిగా పడకుండా ఉండడంతో కొంతమంది పార్టీని వీడేందుకు కూడా కారణాలు అవుతా ఉన్నాయి వారు. రైట్ కృష్ణమూర్తి, అయితే నేతలకి ప్రాధాన్యత అనేది పార్టీలో చాలా చాలా అవసరం. అలాంటి ప్రాధాన్యత నేతలకి దక్కక చాలా మంది కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సభల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా లెటర్లో కానీ హైకమాండ్కి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంత జరుగుతున్నా కానీ వెళ్ళిపోతున్నా కానీ బీజేపీ ఎందుకు తన మొండి వైఖరిని వదలట్లేదు? ఎందుకు దీని వెనక వ్యూహాలు ఏముంటాయి పార్టీకి? మొదటి నుంచి బీజేపీ పోయే వాళ్ళని పట్టించుకోదు. అది ఆ బీజేపీ సిద్ధాంతం. అది వచ్చే వాళ్ళు పని చేసుకోవాలి, పదవులను ఆశించద్దు, సరైన సమయంలో సరైన గుర్తింపు ఇస్తామని చెప్పేసి పార్టీ చెప్తా ఉన్నది. ఆ రకంగా కొంతమందికి గుర్తింపు కూడా లభించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఏదో ఒక పదవిని ఆశించి పార్టీలో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ కోణంలో ఇంకా సన్నద్ధగా కాకపోవడం, కొంత మార్చుకున్నప్పటికీ రాజకీయంగా బీజేపీ తన వైఖరిలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అయినప్పటికీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలి అనే లేదు. కారణం ఏంటంటే దీర్ఘకాలంగా బీజేపీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులను పొడగొట్టుకొని, కుటుంబాలను పొడగొట్టుకొని, కేసులు నమోదు చేసుకొని, కొంతమంది కుటుంబ సభ్యులను ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కాకుండా కొత్తగా వచ్చిన నాయకులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీజేపీ కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొంత పట్టుబిడుపులతోటి కొంతమంది నాయకులకు పదవులను కట్టబెడుతున్నా వారు తమకు అంటే నేను కోరిన పదవి కాకుండా ఏదో ఒక పదవి ఇచ్చారు అనేది కూడా కొంతమంది ఉన్నారు. ఆ కోణంలో కూడా కొంత పార్టీ కొత్తగా చేరిన వాళ్ళు పార్టీ వాతావరణంలో ఇమడలేక, పార్టీ వాతావరణానికి వాళ్ళు అనుకూలంగా మారలేక కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పార్టీ నేతలు మారుతా ఉన్నారు. తాజాగా మనం పరిశీలిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేశారు. హోరాహోరీగా బీజేపీ కార్యకర్తలు నేతలందరూ పనిచేశారు. ఖచ్చితంగా గెలుస్తారు అనే అభిప్రాయం తీసుకొచ్చారు మునుగోడు. కానీ ఓడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి కొంత రాజకీయంగా అంటే పార్టీకి కొంత దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో అంటి ముట్టట్టుగా వెళ్ళింది. కొన్ని కార్యక్రమాలు ఆయన భాగస్వామ్యం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయన టచ్ మీద అట్లా దూరంగా పెడుతూ వచ్చింది. ఉన్నారులే అని ఊరుకున్నారు. అది ఎన్నికల సమయంలో ఆయన తనకు 2 సీట్లు కావాలనుకోవడంతో బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ మరని చెప్పి పార్టీలు చర్చ జరుగుతూ ఉన్నాయి బీజేపీలో. అంటే ఇట్లాంటి విషయాలు అంటే వాళ్ళు మేము కోరింది ఇవ్వాలి, మేము పార్టీ సీనియర్లము, మేము రాజకీయాల్లో సీనియర్లా ఉన్నాము అనేది బీజేపీలో కాకుండా అది పార్టీలో సీనియర్లా కాదా అనే విషయంలోనే ఇక్కడ బీజేపీ కొంత క్రైటీరియా తీసుకుంటుంది. కాబట్టి రాజకీయాల్లో మీరు ఏ పార్టీలో ఏం చేశారు, ఏ పార్టీలో ఏమున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. అంటే నాయకులు పార్టీలు మారడానికి కూడా ఇది ఒక కారణం వరుణ్. అయితే ఎన్నికలకు కేవలం 30 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. సో నేతలు బీజేపీ పార్టీని వీడి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్లో కానీ జంప్ అవుతున్నారు. సో ఈ ప్రభావం అనేది ఎలక్షన్ టైంలో బీజేపీకి కొంతమేర ప్రభావం పడుతుంది అనుకోవచ్చేమన్నా? ఖచ్చితంగా పార్టీ నాయకులు నిన్నటి వరకు పార్టీ మా నాయకుడు అని చెప్పుకున్న నేత ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ మారడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రేణుల్లో కూడా కొంత డిమారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి ఎలక్షన్ సమయంలో మేము ఇంత కష్టపెడితే నాయకులు పోయారు, అసలు అంటే పార్టీ అగ్రనాయకత్వంలో లోపం ఉందా, ఈ నాయకుల లోపం ఉందా, అంటే పార్టీ పనితీరు బాగాలేదా, ప్రజల్లో పార్టీ చులకన కాబోతుందా అన్న చర్చ కూడా జరిగి ఎవరైతే పార్టీ కోసం పనిచేయనప్పుడు వాళ్ళు కూడా కొంత వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నాయి. కొంతమంది డీమారులైనవి ఏదో నామకే వాస్తే పనిచేద్దాము అనే ఘటన కూడా ఉంటాయి. ఎన్నికల సమయంలో పార్టీ ఏ పార్టీలో సరే కీలకమైన నేతలు పార్టీ మారుతున్నారంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వారు ఇది కూడా బీజేపీ పార్టీలు ఏమీ లేదు, కాకపోతే ఇంకా 30 రోజులు మాత్రమే అవుతుంది. అయితే ఇంకా కూడా నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళని ఎలాగా పగడ్బందీగా పార్టీల నుంచి ప్రయత్నాలను వ్యూహాలను బీజేపీ పార్టీ మొదలు పెట్టబోతుంది. ఖచ్చితంగా పార్టీ మారాలనుకున్న వాళ్ళ విషయంలో పార్టీ కూడా సమాచారం ఉంది, ఎవరెవరు మారుతారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనే విషయం. పార్టీ ఆ విషయాలు పార్టీ మారే నాయకులకు కొన్ని సందర్భాల్లో ఒప్పిస్తున్నారు. కానీ కొంతమంది విషయంలో అసలు పార్టీ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబు మోహన్ విషయంలో ఆ బాబు మోహన్ స్వయంగా చెప్పాడు, నేను ఫోన్ చేస్తే బండి సంజయ్ ఫోన్ చేయట్లేదు, కిషన్ రెడ్డి ఫోన్ చేయట్లేదు. అంటే వాంటెడ్లీ చేయడం. అంటే ఓకే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ
ఎన్నికల సమయంలో కొంత ప్రచారంలో ఉండొచ్చు, కార్యకర్తల సమావేశంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో నేతలతో సమావేశం వేరే ఉండొచ్చు. కానీ ఆ తర్వాతైనా ఫోన్ తీసుకొని కాల్ బ్యాక్ చేసే అవకాశం ఉంటాయి. చేయట్లేదు అంటే కావాలని కొంతమంది నాయకులను పక్కకు పెట్టడము, కావాలని చేస్తుందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. ఇది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే సమయంలో కార్యకర్తల విషయంలోనూ కొన్ని సందర్భాల్లో నాయకులు అసలు పట్టించుకోవట్లేదు. కనీసం కార్యకర్తలు నమస్కారం పెడితే కూడా వారు దాన్ని స్వీకరించేందుకు కూడా సిద్ధంగా లేని పరిస్థితిలో కొంతమంది నాయకులు ఉన్నారు. ఇది కూడా కొంత పార్టీకి మైనస్ గా మారుతుంది. ఇది బీజేపీలో కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ నాయకులు కొంతమంది తమ వైఖరిలో మార్పు తీసుకురాకపోవడంతో పార్టీలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. కొత్తగా చేరిన వాళ్ళు పార్టీ వాతావరణాన్ని అలవాటు కాకుండా వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వెంటనే వాళ్ళ పార్టీని మారేందుకు ఆస్కారం కలుగుతుంది. వారం థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్.